సికింద్రాబాద్లో పశువుల దొంగతనంపై గత నెల 30న కేసు నమోదైందన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్. ఇదే కేసులో అనుమానితుల్ని గుర్తించామని, త్వరలోనే నిందితుల్ని అరెస్టు చేస్తామని చెప్పారు. మోండా మార్కెట్ స్టేషన్తో పాటు మారడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సేమ్ కేసు నమోదైందని చెప్పారు. క్యాటిల్ థెఫ్ట్ కేసును అతి త్వరలోనే చేజ్ చేస్తామన్నారు రష్మి పెరుమాళ్. Yalla morning, some media reports were coming out regarding cattle theft case. So, దాని గురించి information ఇద్దామని main motive behind this press meet. So, basically market police station ఏరియాలో ఒక FIR రిజిస్టర్ అయింది. 30th రోజు రిజిస్టర్ అయింది. ఇనిషియల్ కంప్లైంట్ ప్రకారం వాళ్ళు కంప్లైనెంట్ హ్యావ్ టోల్డ్ దట్ వాళ్ళ ఇంటి బయట ఉన్న ఒక ఆవు ఇస్ మిస్సింగ్, వన్ కౌ ఇస్ మిస్సింగ్ అని ఇనిషియల్ కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్ అండ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. సో ప్రెసెంట్లీ సమ్ సస్పెక్ట్స్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ వెరీ సూన్ దే విల్ బి కాట్. సో మై అపీల్ టు ద మీడియా ఇస్ దీని గురించి అన్నెసెసరీ స్పెక్యులేషన్ చేయకండి. Cases have been registered and accused have been identified and we are in the process of apprehending them. So very soon వాళ్ళని పట్టుకొని we will do another press brief and మీ అందరికీ చెప్తాం జరుగుతుంది. ప్రీవియస్ గా కూడా గతంలో కూడా we had a history of this kind of cattle theft cases in the మా ఏరియా అని కాదు, జనరల్ గా అక్రాస్ ద సిటీ అయినాయి. అట్లాంటి కేసెస్ లో కూడా అక్యూజ్ ని పట్టుకుంటాం జరిగింది. సో this case also proper necessary action is being taken and those accused will be apprehended very soon and taken into custody and sent on remand.